చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా హస్బెండ్ ఇప్పుడు మా ఆకుమడికి వచ్చాడు. మా ఆకుమడిలో ఊద మందు కొడుతున్నాడు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇందాక కొట్టిందేమో మా మామయ్య వాళ్ళ పొలానికి ఆకుమడికి కొట్టారు ముందు. ఇప్పుడు మా పొలం ఆకుమడికి కొడుతున్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. కల్మషం లేకుండా ఎదుటి వారికి సహాయం చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే పల్లెటూరులో ఉండేవాళ్ళే ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు చక్కగా ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకుంటూ, ఒకరికి బాగాలేదంటే ఇంకొకళ్ళు హెల్ప్ చేస్తూ చక్కగా ఇలాగ హెల్పింగ్ నేచర్ ఉంటుంది ఫ్రెండ్స్ పల్లెటూరు వాతావరణంలో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పచ్చగా ఉంది. ఎంత పచ్చటి ప్రకృతి చూసారా ఫ్రెండ్స్. ఈ ఆకుమడికి మందు కొట్టేసినాక ఫ్రెండ్స్, ఇక ఇలా చుట్టూ ఉన్న గట్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మధ్యలో గట్లు ఉన్నాయి కదా, ఈ గట్ల మీద ఉన్న గంజీర మొక్కలు ఇంకా కలుపు ఇదంతా చక్కగా చచ్చిపోయేటట్టు మళ్ళీ కలుపు మందు కొడతాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా హస్బెండ్ చక్కగా కలుపు మందు కొడుతున్నాడు. ఊద మందు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. రైతు పడే కష్టం చాలా గొప్పది ఫ్రెండ్స్. మనకు 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయంటే రైతులు కష్టపడమట్టే. మీలో ఎంతమంది రైతులు ఉన్నారు? వారందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంట కొట్టండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రైతు లేనిదే దేశం లేదు కదా ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ గంట కొట్టండి ఫ్రెండ్స్.